హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాలకూర పప్పు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 కప్స్ పప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. అప్పుడు పాలకూర కట్ చేసి 3 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. టమాటో, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, చింతపండు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. పప్పు నానింది కదా, ఇప్పుడు పప్పులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో, చింతపండు ఇవి వేసుకున్న తర్వాత పాలకూర చింతపండు వేసుకున్నాక 2 స్పూన్స్ కారం, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలకూర వేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకోవాలి. మీకు కుక్కర్ని బట్టి, నాదైతే 5 అయితే ఉడుకుతుంది. మీరు ఎంతనో అంత పెట్టేసుకోండి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి మంచిగా గరిటెతోనైనా లేకపోతే పప్పు గుత్తితోనైనా ఇట్లా మంచిగా రుబ్బుకోండి. రుబ్బుకున్న తర్వాతకి ఇంకా పోపు పెట్టుకోవాలి. నేనైతే స్పూన్తోనే మెదిపేస్తున్నా. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి రెబ్బలు తీసుకొని బాగా దంచుకోవాలి. పొట్టు తీయకముందే గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంకా మనం ఇందాక దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి మంచిగా ఏమంటారు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం బ్రౌన్ కలర్ రాగానే కొంచెం పసుపు వేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇంకా పప్పు, కరివేపాకు వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. పప్పు తీసి అందులో వేసేసుకోవాలి. పప్పు మొత్తం అందులో పోసేసుకొని కొన్ని వాటర్ వేసి కలుపుకొని అందులో పోసేసుకొని మంచిగా కలుపుకొని ఒక పొంగు లేదా 2 పొంగులు రానివ్వాలి. మంచిగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత అంతే, నా స్టైల్లో పాలకూర పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.